అరటిగెలలకు వెళ్ళడానికి వచ్చినట్టు మనోభావంతో వాళ్ళు కోరికలు ఏమి కావాలన్నటువంటిది కోరుకునేటప్పుడు వాళ్ళకి సిద్ధించేబట్టే ఇది ప్రతి సంవత్సరం అరటిగెలలు కొడుతున్నారు. అంతేనా? అంతే సమస్య. అరటికెళ్ళ సమర్పించడానికి గల కారణం ఏంటి? అసలు ఇన్ని వేల అరటికెళ్ళు వాళ్ళకి ఏ మొక్కులు చెల్లాయని లేకపోతే ఏ కోరికలు తీరాయని చెప్పండి. వాళ్ళకి సంతానం అని, ఆర్థిక ఇబ్బందులని, మరొకటని వీళ్ళ మనోభావంతో ఏమి కోరితే ఆ కోరికలు నెరవేరిన తర్వాతనే ఈ అరటిగెలలు ఉత్సవం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చెట్ల తాండ్రలో కొలుదీరిందంటే కోరిన బంగారముగా శ్రీ పరవస్థ అప్పల నరసింహాచార్యులు కొంగు బంగారముగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ఒక ఉయ్యాలు కూడా కనిపిస్తుంది. అసలు దానికి ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు? ఈ ఉయ్యాల విశేషత ఏమిటంటే ఈ పరవస్తు అప్పల నరసింహ ఆచార్య దేవత ప్రాంగణంలో ప్రతి ఒక్క శిశువుకి కూడా ఈ ఉయ్యాల్లో వేసిన తర్వాత ఆ కుర్రోడు దినదిన అభివృద్ధి చెంది విద్యాబుద్ధి వస్తాయని భక్తుల నమ్మకం. సంతాన ప్రాప్తి లేని వారందరూ ఈ స్వామివారిని కనుక వేడుకున్నట్టే సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత ఆ పిల్లని తెచ్చి ఇందులో ఈ ఉయ్యాల్లో వేసి ఊరేగిస్తారు. సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు కూడా ఆ సంతానాన్ని కోరుకొని ఆ సంతానం అభివృద్ధి వచ్చేటప్పటికి ఈ ఉయ్యాల్లో వేసి అయ్యగారికి ఏంటంటే నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు.